ఏది ఇక్కడ భరణి అండ్ శ్రీజ. ఓకే, ఇప్పుడు భరణి గతంలో ఈ 5 వారాలు ఉన్నప్పుడు ఏం చేసిండు, ఆయన ఎక్కడ గేమ్లు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఆయన బాడీ బిల్డరు, ఆ యొక్క ఇది ఫుల్ ఫిజికల్ గా ఏజ్ 45 ఎంత ఉన్నప్పటికీ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రోటీన్ తిని ఎక్సర్సైజ్ చేసి మంచిగా ఉన్నాడు. కానీ ఈ నెవర్ గివెన్ హిస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది కొట్లాడలేదు. ఎందుకు కొట్లాడలేదు? కారణం ఏంది? ఆయన ఈ లోపల ఇంటర్నల్లీ అందరు గేమ్లు ఆడుతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడు బంధం లేదు, తొక్కలేదు, తోలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎవడు ఎక్కువ రోజులు ఉంటే అన్ని పైసలు ఎక్కువ వస్తాయి. ఒక్కొక్క కామనర్స్ కి రోజుకు 10 నుంచి 15 వేలు ఇస్తున్నారు. ఓకే, పర్ డే. ఓకే, అదే సెలబ్రిటీస్ కి అయితే 20 నుంచి 40 వేల దాకా ఉన్నది పర్ డే. అంటే ఒక రోజుకి 40 వేలు అంటే ఒక 10 రోజులకి 4 లక్షలు అంటే నెలకి 12 లక్షలు ఒక ఇప్పుడు భరణి లాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా 4 నెలలు అంటే 50 లక్షలు. ఇంకా అట్లా ఒక్కొక్కరు వేయండి. ఓకే, సో అన్నప్పుడు ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ దేర్ ఓన్ స్ట్రాటజీ, దేర్ ఓన్ గేమ్. ఓకే, సో వాళ్ళకున్న ప్రజల లోపల ఉన్న పలుకుబడి, వాళ్ళకి వచ్చే ఓటింగ్, ఇవన్నీ ఆలోచించి ఎక్కువ రోజులు ఎట్లా నేను లోపల ఉండగలుగుతా అనే ఆలోచన స్ట్రాటజీ తోటి అందరూ ఆడుతున్నారు. నో బడీ ఈజ్ ఎక్సెప్షన్. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు భరణి గారు ఎందుకు ఆయన ఇక్కడ ఏంది లోపల ఉన్నోళ్ళే నామినేట్ చేసేటువంటి ఇదొకటి పెట్టిరు కదా విత్ ఇన్ ద సేమ్. కాబట్టి అందరితోటి మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను ఎవరు నామినేట్ చేయకపోతే నాకు ఈ ఓటింగ్ దాకా రాదు, కాబట్టి ఎక్కువ రోజులు హౌస్ లో ఉండొచ్చు అన్నది ఆయన కుట్ర. దానివల్ల ఏమైతుంది, నువ్వు గేమ్ ఆడతలేవు. ఇప్పుడు ఎవడైతే ఓటింగ్ తక్కువ వచ్చే అవకాశం ఉంది అన్నోడు వాడు సేఫ్ గేమ్ ఆడతాడు. ఎందుకంటే ఒకసారి నామినేట్ అయినాక ఓటింగ్ తక్కువ వస్తే వాడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో కాబట్టి వాడు ఎవడైతే ప్రజలు ఎక్కువ ఓట్లు వేసే అవకాశం లేదు. ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళిద్దరికి ఫుల్ ఓటింగ్ పడుతున్నది. వీళ్ళు 1000 సార్లు 1,00,000 సార్లు వీళ్ళని నామినేట్ చేసినా ఒరిగే నష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు బాటమ్ 2లోకి రారు కాబట్టి వీళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. అర్థమైందా? సో కాబట్టి మిగతా వాళ్ళు ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, రాము ఉన్నాడు, డెమాన్ ఉన్నాడు, రీతు ఉన్నారు, భరణి ఉన్నారు, సంజన ఉన్నారు. వీళ్ళు ఎవరు నామినేట్ అయినా వాళ్ళకి టెన్షనే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడతలేదు రిలేటివ్లీ. కాబట్టి వాడు ఎవడు పోతాడో ఎవరికి తెలియదు. కాబట్టి అందరితో మంచిగుంటే నన్ను నామినేట్ చేయరని వాళ్ళ బాధ. కాబట్టి ఈ బంధుత్వాలు ఎందుకంటే నన్ను నామినేట్ చేయొద్దని. సో ఇది పెట్టినప్పుడు నువ్వు ఎడకేం ఆడతావు? ఇంటర్నల్ ఉన్నోళ్ళే నామినేట్ చేసేది పెట్టినప్పుడు నువ్వు బంధాలు ఏర్పరచుకుంటావు. ఎందుకంటే నేను నామినేట్ చేయొద్దని. సో ఇక నువ్వు గేమ్ ఏడాడతావు, నువ్వు ఎడగొట్లాడతావు. నీకు కొట్లాడినప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ఏడొస్తుంది, వ్యూస్ ఏడొస్తాయి. వ్యూస్ రాకపోతే బిగ్ బాస్ పెట్టి వాడు ఇంతమందిని రోజుకు 10,000 నుంచి 40 రూపాయలు అట్లా అంతమందికి పెట్టి అంత హౌస్ కట్టి ఆ యొక్క అంతమందికి వానికి ఎంత లేదన్నా ఇప్పుడు మొత్తం అంత ఎక్స్పెన్సివ్, అంత 15 మందికి 3 పూటల తిండి పెట్టి ఇవన్నీ పెట్టాలి. ఈ వచ్చిన గేమ్స్ వేయాలి, గేమ్స్ కావాల్సిన ప్రాపర్టీస్ పెట్టాలి. మళ్ళీ ఈ వచ్చిన వాళ్ళకి మొత్తం కలిపి నాకు తెలిసి 100 నుంచి 200 కోట్లు, ఇంకెక్క 400 కోట్లు మొత్తం దాని మీద పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఈజీగా పెడతారు. ఇన్ని పైసలు వాడు వారబోసుకుంటాడు ఆ బిగ్ బాస్ వాడు. మీరు చెప్పండి. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు మనం ఎంతమంది ఎక్కువ చూస్తే అన్ని అడ్వర్టైజ్మెంట్లో వస్తే అన్ని పైసలు వస్తాయి. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇది వ్యాపారమా కాదా? స్పాన్సర్స్ ఎందుకు స్పాన్సర్ చేస్తారు? వాడికి 4 ప్రోడక్ట్లు అమ్ముకోవచ్చు కదా. ఎక్కువ వ్యూస్ ఉంటే వాళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వస్తే ప్రతి అడ్వర్టైజ్మెంట్ కి వ్యూస్ ఎక్కువ వస్తే వాళ్ళకి వాడు ఇప్పుడు మన ఇంటింటికి తిరిగి అడ్వర్టైజ్మెంట్ చేయడం కష్టం కదా. సో కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలని. కాబట్టి వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి 400 కోట్లు వస్తే వాడు 100 కోట్లు ఖర్చు పెడతాడు, మిగతా 300 కోట్లు వాళ్ళు జేబులు వేసుకుంటారు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు. నాట్ ఓన్లీ దిస్ షో, ఎనీ సీరియల్, ఎనీ షో. ఓకే, మనము డైరెక్ట్ గా ఫీజు కట్టని సినిమా థియేటర్కి ఏమో మనం డైరెక్ట్ పోయి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. ఎందుకంటే మనం పోయి అలా మన పైసలు ఇచ్చి వాళ్ళకి ఇస్తాం. కాబట్టి వాడు సినిమా ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు, డిస్ట్రిబ్యూటర్లకు, వాళ్ళకి మనం పైసలు ఇచ్చి చేస్తున్నాం. పైసలు మనం డైరెక్ట్ ఇవ్వకుండా ఫ్రీగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వస్తాయి డబ్బులు. ఓకే, కాబట్టి దే ఆర్ డూయింగ్ బిజినెస్. సో బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఎక్కువ కంటెంట్ క్రియేట్ కావాలి, ఎక్కువ కొట్లాడుకునేది, ఎక్కువ మాట్లాడుకునేది, ఎక్కువ ఇంట్రెస్టింగ్ కంటెంట్ రావాలి. నువ్వు బంధాలు పెట్టుకునే కేడికలు వస్తుంది. నువ్వు బంధాలు ఎందుకు పెట్టుకుంటున్నావు? నిన్ను నామినేట్ చేస్తారని. సో కాబట్టి ఆ ఫార్మాట్ని మార్చుకుంటే బెటర్ ఏమో. ఈ ఇంటర్నల్లీ వాళ్ళు నామినేట్ చేసుకునే బదులు ఏది గేములు పెట్టు, రోజుకొక గేమ్ పెట్టు. ఓకే,
సో ఆ బ్యాటరీ అనేది కాన్సెప్ట్ ఉంది కదా, 100 మార్కులు పెట్టు. సో అందులో లీస్ట్ ఎవరైతే వస్తారో, లీస్ట్ 5 or 6 ఎవరైతే ఉంటారో వాళ్ళకి నామినేషన్లో పెట్టు. ప్రజలు ఓట్లేస్తారు. ఇక వాడి గేమ్లో పర్ఫార్మెన్స్, ఈ ప్రజలు ఎట్లా ఓటేస్తారు? ఎట్లా అంటే వాళ్ళ యొక్క బిహేవియర్, ఇంటర్నల్లీ ఉంటున్న వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కుట్రలు, వాళ్ళ యొక్క మిగతా అన్ని చూస్తారు. ఈ ఇంటర్నల్లీ వాళ్ళు నామినేషన్ పెట్టుకునేసరికి ఏమైతుంది అంటే వాళ్ళన్నీ డర్టీ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఆడితే కంటెంట్ వస్తలేదు. సో రియల్ గా వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ ఇస్తలేరు. దానివల్ల గేమ్ పాడైపోతున్నది. సో కాబట్టి నువ్వు గేములు మాత్రమే పెట్టు, లీస్ట్ స్కోర్ బ్యాటరీ లెక్కలే పెట్టు. ఈ గేమ్కి 20 పాయింట్లు, ఈ గేమ్కి 20 పాయింట్లు. ఎవడైతే లీస్ట్ స్కోర్లు ఉంటారో, లీస్ట్ 5 లీస్ట్ హాఫ్ ఓవర్ అంటారో, వాళ్ళ హాఫ్ ఓవర్లను అందరినీ ఏది నామినేషన్ చేయి. అంటే 12 మంది ఉన్నారనుకో, 12 మందికి ప్రతిరోజు ఒక గేమ్ పెట్టు, 4 రోజులు. ఓకే, మండే నుంచి థర్స్డేనో ఏ రోజు. ఓకే, ఈ 4 గేమ్లలో ఎవరైతే లీస్ట్ స్కోర్ వచ్చిర్రో అన్ని కండబలంతో పెట్టకు. 2 గేమ్లేమో కండబలంతో పెట్టు. ఆ కండబలం పెట్టినప్పుడేమో టీములుగా పెట్టు. ఎందుకంటే ఆడోళ్ళకి అంత మజిల్ పవర్ ఉండదు కాబట్టి, అందరికి ఉండదు కాబట్టి టీం లెక్క పెట్టు కండబలం పెట్టినప్పుడు. సో కండబలం లేకుండా బ్రెయిన్ తో చేసే పని ఉన్నప్పుడు అప్పుడు ఇండివిజువల్ గేమ్ పెట్టు. మొత్తం మీద ఈ 4 గేమ్లలో ఎవరైతే లీస్ట్ స్కోర్ వచ్చిందో, లీస్ట్ హాఫ్ వచ్చిందో వాళ్ళని నువ్వు నామినేషన్ లో పెట్టు. వీళ్ళకి నామినేషన్ పెడితే ఏమైతుంది? గేమ్ ఖరాబ్ అవుతుంది. గేమ్ ఖరాబ్ అయితే వ్యూస్ రాకపోతే నీకు కంటెంట్ వస్తలేదు. కంటెంట్ రాకపోతే వ్యూస్ వస్తలేదు. వ్యూస్ రాకపోతే బిగ్ బాస్ బోర్ అయిపోతుంది. సో నీ బిజినెస్ దెబ్బ పడుతున్నది అనేది నా అభిప్రాయము. సో అది వాళ్ళు బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచించుకోమని చెప్తున్నా. వాళ్ళకి నామినేషన్ పెట్టే బదులు గేమ్ల ద్వారా డిఫరెంట్ గేమ్స్ పెట్టి, కొన్ని బ్రెయిన్ తోటి ఉండేటి, కొన్ని ఏమో కండబలంతో మజిల్ పవర్ తోటి ఉండేటి. మజిల్ పవర్ పెట్టినప్పుడు ఒక ఇండివిజువల్ గా బలం ఉన్నాడే, ఇప్పుడు డెమాన్ పవర్ అన్నిట్లో గెలుస్తాడు. అప్పుడు అట్లా కాకుండా ఈ టీం లెక్క పెట్టు. టీం లెక్క పెడితే కండబలం ఉన్న వాళ్ళు ఇక 3, 4, 5 అట్లా ఆడలకి సేఫ్ అయిపోతుంది. ఇది టీం పెట్టినప్పుడు, కండబలం పెట్టినప్పుడు. ఎందుకంటే లేడీస్ వాళ్ళకి రెండు ఒకటి కండబలం ఉండదు. లేడీస్ కి జనరల్ గా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడ్డా చాలా కష్టపడాలి ఇది ఫిజికల్ స్ట్రెంత్ కావాలంటే. అది మ్యానుఫ్యాక్చరర్, ఇది అంటే సృష్టి అట్లుంది. ఓకే, సో ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ఇప్పుడు యంగర్ జనరేషన్ అమ్మాయిలకేమో దే డోంట్ కేర్. కానీ ఈ ఏమంటారు, ఇప్పుడు సంజన గాని, లేకపోతే తనూజ గాని, లేకపోతే మాధురి గాని, ఇప్పుడు వాళ్ళు స్పోర్ట్స్ గేమ్ ఆడాలని వాళ్ళకి ఉన్నా గానీ, వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ ఇవ్వాలన్నా గానీ, నా ప్రైవేట్ పార్ట్స్ ఎవరికి టచ్ అయితే అని వాళ్ళకి టెన్షన్. ఇప్పుడు శ్రీజ, రీతు అంటే దే డోంట్ కేర్. గేమ్ ఈజ్ గేమ్, అబ్బాయి అమ్మాయి ఏం లేదు. ఓకే, ఈజ్ జస్ట్ ఎ గేమ్. ఎవరికి ఆ ఫీలింగ్స్ అట్లాంటిది ఉండదు. కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కొంచెం వెనకట్ జనరేషన్ కాబట్టి, ఈ మిలేనియల్ జెన్జీ కాదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆ టచ్. ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, నేను గర్ల్ని, నేను ఆడలేను. ఎందుకు ఆడలేవు? బికాస్ వాళ్ళు ఎవరో ఏదో టచ్ అవుతుందేమో అని భయం. సింపుల్. ప్లస్ సో ఈ క్రమంలో ఫిజికల్ స్ట్రెంత్ దగ్గర టీమ్స్ గా పెట్టు, ఇండివిజువల్ బ్రెయిన్ గేమ్స్ దగ్గర ఇండివిజువల్ పెట్టు. ఎవరైతే లీస్ట్ 5 or 6 లీస్ట్ స్కోర్ ఉన్నాయో వాళ్ళని నామినేషన్ లో వాడి ప్రజలుగా నిర్ణయిస్తారు ఎవరు ఏంది అనేది. ఓకే, అదొకటి ఫేర్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంటర్నల్ నామినేషన్ చేయడం వల్ల అక్కడ మనకి ఏమంటారు, కంటెంట్ వస్తలేదు. వాళ్ళు ఈ బంధాలల్లో అక్క, నాన్న, అమ్మ, చెల్లె, కొడుకు, బిడ్డ అని చెప్పి వాళ్ళు ఆడతలేరు. వాళ్ళు కుట్రాలు చేస్తున్నారు. ఇప్పుడు 2 టీములు ఏర్పడ్డాయి. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఫస్ట్ వచ్చేసి శ్రీజ భరణి అనేట ఆయన ఈ మంచివాడు రాముడు మంచి బాలుడు అనే కాన్సెప్ట్ లో ఆయన కంటెంట్ ఇస్తలేడు, మన్నిస్తలేడు. ఆయనకి పొటెన్షియల్ ఉంటే ఉండొచ్చు కానీ ఇక మళ్ళీ వచ్చినాక కూడా అదే జరుగుతుంది. భరణి మళ్ళీ వస్తే సేమ్ అదే దివ్య, అదే తనుజ, అదే నాన్న, అదే బిడ్డ, ఇదే ఈ యొక్క రాము భరణి వెళ్ళిపోయినాక రాము కాంట్రిబ్యూషన్ 0 అయిపోయింది. ఓకే, సో ఇక మళ్ళీ ఇదంతా భరణి చుట్టే తిరుగుతుంటది. యొక్క మొత్తం భరణి చుట్టే ఒక టీం ఏర్పడుతుంది. ఇమాన్యుయల్, రాము, ఈ దివ్య అండ్ నిఖిల్, వీళ్ళంతా ఒక టీం అవుతుంది. ఈ డెమాన్, కళ్యాణ్, ఈ 2 టీంలు ఆల్రెడీ సగం అట్లనే అయిపోయింది. కానీ భరణి వస్తే ఇంకా వరస్ట్ అవుతుంది ఈ గేమ్. ఎవడు అని ఫుల్ కెపాసిటీ ఆడాడు, మొత్తం కంట్రోల్ భరణి చేతిలోకి వెళ్ళిపోతుంది. సో బిగ్ బాస్ కి నష్టం జరుగుతుంది. అంటే షోని మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి అనిపించదు. ఇప్పుడున్న కొంచెమన్నా ఆ యొక్క స్పోర్ట్స్ తగ్గిపోతుంది. అదే శ్రీజ వస్తే ఆమె చిన్నోని చూడది, పెద్దోని చూడది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఓకే, సో ఆమె ఇది మిడిల్ క్లాస్ వైజాగ్. సో ఆమె ఇది
మన కామనర్ లాగా ఆలోచిస్తుంది. మనం ఎట్లా ఆలోచిస్తున్నాం ఒక ఇండిపెండెంట్ గా అట్లనే ఆలోచిస్తుంది. ఎలాంటి బంధాలు పెట్టుకొని యు మేక్ ఫ్రెండ్. నేను తప్పు పడతలేను. ఒక సమాజంలో ఉన్నప్పుడు అందరితోటి మంచిగా ఉండడం కరెక్ట్. కానీ అలా పోయిన పర్పస్ వేరు కదా. నీ పెట్టుకున్న బంధం వల్ల నీ గేమ్ పాడకవ్వకూడదు. గేమ్ ఆడినప్పుడు ఒక కామన్ మ్యాన్ గా, ఒక హ్యూమన్ బీయింగ్ గా నమస్తే పెట్టుకో, మాట్లాడుకో, జనరల్ ముచ్చట్లు పెట్టుకో, ఎవడొద్దంటలేడు. కానీ నీకు ఏర్పరచుకున్న ఈ హ్యుమానిటీ, మానవ సంబంధము నీ పోయిన పర్పస్ ఏంది? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా లేకపోతే ఎవరో యుద్ధం చేస్తున్నారు అనుకుందాం. సో యుద్ధం చేయనప్పుడు వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే, ఈ యుద్ధం అయినప్పుడు కొట్లాడుకోవద్దా? నువ్వు పోయిన పర్పసే యుద్ధం చేయడానికి కదా. సో కాబట్టి నువ్వు మామూలుగా మాట్లాడుకున్న రిలేషన్స్ కి ఆడ యుద్ధం చేయడానికి పోయినప్పుడు యుద్ధమే చేయాలి, లేకపోతే ఆడికి పోయిన పర్పస్ ఏంది? సో కాబట్టి అక్కడ శ్రీజ వెళ్తే ఆమె మామూలుగా అప్పుడు ఎవరికైతే లోపాలు ఉన్నాయో, ఎవరికైతే మామూలుగా ఎవరితోటైనా ఆమె ఇది న్యూట్రల్ గా ఉన్నది. ఎవరిని బంధాలు పెట్టుకోలేదు స్టార్టింగ్ నుంచి, ఎవరిని ఆకాశాన్ని అంటలేదు. ఓకే, సో ఆమె ఫుల్ కెపాసిటీ ఆడింది. ఏ గేమ్ అయినా, అది బ్రెయిన్ గేమ్ అయినా, ఫిజికల్ గేమ్ అయినా, ఆమె ఫుల్ పోరాడింది. ఓకే, ఆమెను ఎందుకు నచ్చట్లేదు అక్కడ ఉన్నది వాళ్ళు అంటే, బిగ్ బాస్ సంబంధించిన అక్కడ తోటి కంటెస్టెంట్ కానీ బిగ్ బాస్ ఎవరైనా సరే, ఒకటి టూ హానెస్ట్ ఈజ్ నచ్చదు అన్నట్టు. మొత్తం ఇప్పుడు ఓపెన్ నీ లోపాలు నీ అన్ని నీకు చెప్తే ఈగో ఉన్న వాళ్ళకి నచ్చది, ఈగో లేని వాళ్ళకి నచ్చుతుంది. కానీ మెజారిటీ ప్రజలకి నేను గొప్పోని, నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్ అందరికీ ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపల ఉన్న లోపాలు వాళ్ళకి చెప్తే వాళ్ళకి నచ్చదు. సో శ్రీజ చేసేది ఏంది, అందరికీ ఓపెన్ గా హానెస్ట్ గా తన అభిప్రాయం తను చెప్తుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, నాకంటే వయసు ఉన్న వాళ్ళు, లేకపోతే సెలబ్రిటీస్, సమాజంలో ఇంకోటి ఉన్న వాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకులు, షీ డస్ నాట్ కేర్. ఆమెకి ఏమనిపిస్తే అది చెప్తుంది, కరెక్ట్ చెప్తుంది, ఒక ఇండిపెండెంట్ గా చెప్తుంది. అది వాళ్ళకి ఇంకొక హర్ట్ అవుతుంది. అది వాళ్ళ లోపల ఉన్న లోపాలు ఎత్తితే ప్రజల ముందు వాళ్ళకి ఏమైతుంది, ప్రజల ముందు వాళ్ళ లోపల ఉన్న లోపాలు ఎత్తే వరకు వాళ్ళ యొక్క ఇమేజ్ పడిపోతుంది కదా, వాళ్ళ ఓటింగ్ శాతం తగ్గుతుంది కదా. కాబట్టి ఇంత టూ హానెస్టీ ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు. అది తోటి హౌస్ మేట్స్ వాళ్ళ లోపాలన్నీ బయటపడుతుంటే వాళ్ళ ఓటింగ్ తగ్గుతుంది. కాబట్టి శ్రీజాని ఎప్పుడు వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, ఆమె గేమ్లు ఆడుతుంది, ఆమెకు టాప్ 5 వస్తుంది, ఈమె హైలీ పవర్ఫుల్ పొటెన్షియల్ ఉన్నది అని అందరికీ గ్రహించారు. కాబట్టి ఈమె వెళ్ళిపోతే మేమేమన్నా ఆడికి పోతామేమో, పైకి పోతామేమో, మాకేమన్నా వస్తుందేమో. కాబట్టి ఈ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎలగొడితే బెటర్ అని ఆలోచన ఉన్నది. ఆమె లోపల ఉన్న లోపాలు ఏంది అంటే, ఒకటి ఆమెకి డిఫాల్ట్ గా గొంతు అనేది అది కొంచెం ఏమంటారు హై పిచ్ ఉన్నది. దాన్ని కొంచెం తగ్గించి సాఫ్ట్ గా మాట్లాడితే అది బెటర్. అది గొంతు విషయం. అది కాకుండా ఏంటి అంటే ఆర్గ్యుమెంట్ ని లెంతీ చేస్తున్నది. అంటే ఇక ఈమెతో పెట్టుకోవద్దురా అన్న భయాన్ని క్రియేట్ చేస్తున్నది. అంటే ఆమె ఏం చెప్పాలనుకుందో ఒకసారి చెప్పేసి కామ్గా ఉంటే అయిపోతుంది. కానీ దాన్ని లెంతీ పొడిగించే వరకు, గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసే వరకు అది కొంచెం నాగింగ్ అయిపోయింది. అది కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. ఈ రెండు తగ్గించుకుంటే ఆమెను కొట్టేటోడు లేడు. షీ ఈజ్ ఎలిజిబుల్ టు విన్ ద టైటిల్. షీ ఈజ్ ద నంబర్ 1 ఎలిజిబుల్ టు విన్ ద టైటిల్. ఎవరు? శ్రీజ గారు. ఓకే, సో ఆమెకు 100% ఆమెకు ఆ పొటెన్షియల్ ఉంది. ఇక ఓట్లు పడయా ఇక పడాలి, ఐడియల్ గా పడాలి. కానీ మన జనాలు ఏంది, ఎందుకు ఆ తనుజాకి ఎందుకు అందరూ ఓటేస్తున్నారు నాకు అర్థమైతలేదు. కళ్యాణ్ ఇంకా ఆ యొక్క బచ్పన ఇంకా పోలేదు పూర్తిగా. ఓకే, ఇంకా ఈజ్ ఆల్సో గుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి కళ్యాణ్. కానీ ఇంకా ఏమంటారు, ఆ బచ్పన అంటే ఏమంటారు, ఆ యొక్క ఇంకా అదే బాల్యం లాంటిది, ఆ యొక్క థాట్ ప్రాసెస్ ఇంకా ఫుల్ మారలేదు. ఓకే, ఇంకా 23 కదా. సో ఆ క్రమంలో శ్రీజ ఓకే, భరణి శ్రీజల్లో భరణి వేస్ట్. భరణి గతంలో ఏం ఆడలేదు, ఆయన పొటెన్షియల్ ఉన్నా ఇప్పుడు కూడా ఆడాడు. ఓకే, ఆయన భరణి మళ్ళీ అదే బంధాలలో మొత్తం హౌస్ యొక్క హార్మోని అంతా తన చుట్టూ తిప్పుతూ గేమ్స్ ఆడకుండా కుట్రల కుతంత్రాలతోటి మనకి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ సున్నా అయిపోతుంది భరణి వస్తే. కాబట్టి భరణి రాకుండా శ్రీజ వస్తే 1000% బెటర్. ఓకే, కాబట్టి ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, డోంట్ థింక్ అబౌట్ ఆయనకు భరణి నచ్చితే ఆయన సీరియల్ 4 సార్లు కాదు 1000 సార్లు చూడండి. కానీ ఇక్కడ పర్పస్, బిగ్ బాస్ పర్పస్ వేరు. కాబట్టి ఇక్కడ పోటీలు, కొట్లాడు, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఎంత కొట్లాడితే అంటే యుద్ధాలు చేసుకుని వాళ్ళకి హాని చేసుకోమంటలేం. సేఫ్ గానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎట్లా దాన్ని ఎంత సేఫ్ గా ఆడవచ్చు అవన్నీ ఉంటాయి. సేఫ్ గా ఆడుతూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి ఓకే వాళ్ళే హౌస్ లో ఉండాలి. కానీ సేఫ్ గా గేమ్ లంగకి కుట్రలు చేసి గేమ్లు ఆడేటోళ్ళు మాకొద్దు.
ఓకే, బంధాలు బాంధవ్యాలు పెట్టుకోవడం బయటకు వచ్చినాక పెట్టుకోరు అయ్యా, బిగ్ బాస్ అయిపోయినాయి. కాబట్టి మీరు శ్రీజాకి ఓటేయండి. ఓకే, మనకి అట్లీస్ట్ టాప్ 5 లోకి పోవడానికి ఆమెకు అవకాశం ఉంటుంది. ఇక టాప్ 5 లోకి పోయినాక ఏమవుతుంది అనేది, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే శ్రీజాకి 1000% బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. ఓకే, సో అది శ్రీజ. ఓకే, ఎక్సెప్ట్ ఆ 2 లోపాలు సరిదిద్దుకోవాలి. గొంతు కొంచెం టోన్ తగ్గించుకోవాలి, ఆర్గ్యుమెంట్ ని మరీ డ్రాగ్ చేయకుండా ఆమె చెప్పాలనుకున్నది చెప్పేసి అక్కడ ఎండ్ చేసుకోవాలి, మరీ లెంత్ దాన్ని పొడిగించకూడదు. ఓకే, అదర్ దాన్ దట్ షీ హ్యాస్ ఆల్ గుడ్ క్వాలిటీస్, నో బాండ్స్, షీ ప్లే అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా ఫుల్ ఫైట్ చేయడము, బ్రెయిన్ గేమ్స్ పర్ఫెక్ట్ ఆడడము, టీమ్ మేట్ గా అందరితోటి మంచిగా ఉండడము, షీఈస్ గుడ్ అట్ ఎవ్రీథింగ్. ఓకే, శ్రీజ నంబర్ 1 కావాలి నా దృష్టిలో.